న్యూస్ హైదరాబాద్ నగరంలోని నాగల్లో తెలంగాణ రాష్ట్ర బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ నూతన చైర్మన్ వైస్ చైర్మన్ల ప్రమాణ స్వీకార కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర మంత్రులు కొండా సురేఖ, దుద్దిల్ల శ్రీధర్ బాబు ముఖ్య అతిథులుగా హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు. తెలంగాణ రాష్ట్ర బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ చైర్మన్ గా బసవరాజు శ్రీనివాస్, వైస్ చైర్మన్ గా పొన్నాల సుబ్రహ్మణ్య ప్రసాద్ అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు. వేద మంత్రోచ్చరణల నడుమ జరిగిన ప్రమాణ స్వీకార కార్యక్రమం ఆధ్యాత్మిక వాతావరణాన్ని సంతరించుకుంది. ఈ సందర్భంగా మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమానికి కట్టుబడి ఉందని, బ్రాహ్మణ సమాజ అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందన్నారు. మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ విద్యా, ఉపాధి, సంక్షేమ రంగాల్లో మరిన్ని కార్యక్రమాలు చేపట్టనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా వచ్చిన బ్రాహ్మణ సంఘాల ప్రతినిధులు, పండితులు, యువత, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని నూతన కమిటీకి శుభాకాంక్షలు తెలిపారు. పత్రాన్ని అందుకుంటున్నారు. గట్టిగా చప్పట్లతో అభినందనలు ఆవిష్కరించవలసిందిగా కోరుతూ ఉన్నాం. మరి తెలంగాణ రాష్ట్ర బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ చైర్మన్ మరియు వైస్ చైర్మన్లుగా ఛార్జ్ తీసుకుంటున్నటువంటి గౌరవ బసవరాజు శ్రీనివాస్ గారికి, అలాగే కొండా సురేఖ మేడం గారు వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు ఆవిష్కరిస్తూ ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మరి ఈ రోజు బసవరాజు శ్రీనివాస్కి ఈ పదవి ఇవ్వడం ద్వారా ఇన్నేళ్ల తెలంగాణ రాష్ట్రంలో ఒక సరైన మనిషి కూర్చున్నాడని నేను భావిస్తున్నాను. మరి ఇంత గొప్ప పని చేసిన కాంగ్రెస్ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి వర్యులకు, ముఖ్యంగా మంత్రివర్యులు దుద్దిల్ల శ్రీధర్బాబు గారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. బసవరాజ్ సింగ్ అన్నట్టు ఆయనే ఒక కమ్యూనిటీకో ఎక్కడో లీడర్షిప్ చేసే వ్యక్తి కాదు. నాకు అన్న ఒక మాట చెప్పడం జరిగింది, తమ్ముడు వయసు ఉన్నప్పుడు 4 పైసలు సంపాదించడం జరిగింది, ఇప్పుడు నలుగురికి ఉపయోగపడుతున్నా అన్న చెప్పడం జరిగింది. మరి అది ఎంత గొప్ప మాట. నిన్న ఆయన నాతో చెప్తా ఉండే, అన్న ఫంక్షన్ అవుతా ఉంటే మనం భోజనాలు పెడతాం కదా అంటుండే. అన్ననే రోజుకు ఒక 10 మందికి 10,000, 20,000 చదువుకోవడానికి, ఆరోగ్యానికి చెక్కులు ఇస్తాడు. ఆయన లక్షల మందికి అన్నం పెట్టే మహానుభావుడు అని చెప్పిన. మరి బసవరాజు సీనన్న గారి నాయకత్వం ఈ రోజు ఇటువంటి కలియుగంలో ఒక నిస్వార్థమైన నాయకత్వం. ఇట్ ఈస్ అన్ ఇన్స్పిరేషన్ ఫర్ ఆల్ పొలిటీషియన్స్ అందరూ కూడా అన్న సేవల తాత్పర్యాన్ని ఇన్స్పిరేషన్ తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సో అన్న ద్వారా ఇంకా ముందరికి పోవాలని తెలియజేస్తూ ధన్యవాదాలు. థ్యాంక్ యూ జగన్నాథ్ ప్రవీణ్ గారు. మరి జగన్నాథ్ ప్రవీణ్ గారు చెప్పింది అక్షరాల సత్యం. ఎందుకంటే రోజు 1 లక్ష రూపాయల వరకు ప్రజాసేవకు వినియోగిస్తారు మన సంక్షేమ పరిషత్ అధ్యక్షులు మన బసవరాజ్ శ్రీనివాస్ గారు. ఒకసారి గట్టిగా చప్పట్లతో వారిని అభినందిస్తూ బిఎస్ఎస్ఎఫ్ జ్యోతి గారు రేటు